జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మన ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, జడ్జి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, వివిధ అధికారులు ఈనాటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హసన్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి మరి జిల్లా ప్రతినిధిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రత్యేక అధికారి, ఈ క్రిస్టియన్ వేడుకలను సమన్వయ అధికారి, ప్లీజ్. ముందుగా వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఒక 15 నిమిషాల లోపల, అంటే ఒక 5 minutes లోపల చక్కటి మాటలు ఈ క్రిస్మస్ సందర్భంలో మానవాళి అంతా కూడా నశించుచున్నటువంటి సందర్భంలో, మానవాళి పాప పంకిలము చేత అతుకబడి పాప పంకిలము చేత ఈడబడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి యొక్క మొరలను విని పాపముల నుంచి రక్షించమనేటువంటి మొర విన్నటువంటి దేవుడు తానే మరి యేసుక్రీస్తు నామంలో ఈ లోకంలో అవతరించి మరి అనేకుల పాప పరిహారార్థమై ఈ లోకంలో మరి వచ్చి శ్రమపడి సేకుల విమోచనకు ఆయన కారణమవుతూ ఉన్నారు. అట్టి విమోచన పొందినటువంటి మానవాళికి శుభదినం. మరి అట్టి శుభదినంలో మనం ఈ దినం ఉంటూ ఉన్నాం. మరి క్రైస్తవ ఎడల ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు, ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు. దే ఆర్ ది లైట్ ఆఫ్ జగిత్యాల డిస్టిక్. వీళ్ళంతా కూడా ఈ జగిత్యాల పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల జిల్లాకి దేవుడు వీరిని వెలుగుగా నియమించి ఉన్నాడు. గుడ్డివారి కన్నులు తెరచుటకు, మన కొరకై వీరు పోరాడినట్లు, మన కొరకై వీరి ప్రజల ఎడల దయ కలిగి ఉన్నట్లు, ప్రజల ఎడల మేలు కలిగి ఉన్నట్లు, మరి వీరి నాయకత్వంలో మనకు దీవెనకరంగా ఉండునట్లు, మనకు విడుదల కలిగించినట్లు, మనకు ఇక్కడ ఈ యొక్క వెలుగుగా వారు ఉన్నట్లు దేవుడు వారిని నియమిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మన పక్షాన వారిని నిలబెట్టాడు. జడ్పీ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, వీరందరి ఆ నిబంధనాయుతమైన జీవితంలో మనకు మేలు చేయటానికి దీవెనకరంగా ఇక్కడ జ్ఞాపకం చేసి ఇంకొక మాట, వెలుగుగా నేను నియమించి ఉన్నాను, వెలుగుగా నేను నియమించి. ప్రభుత్వం ఏర్పడి నుండి కూడా అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం ఏవైతే దుస్తుల పంపిణీ అనేటువంటి చేపడుతుంది. దురదృష్టవశాత్తు మరి ఈసారి కోవిడ్ ప్రభావం వల్ల ఈసారి ఫీస్ట్ ప్రియ విందును మనం నిర్వహించుకోలేకపోతున్నాం. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద కూడా చర్చిల రెనోవేషన్ కోసం లేదా మరమ్మతుల కోసం కూడా అనేక రకాలైనటువంటి జీవోల ద్వారా మరి ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. కొంతవరకు నిధులు విడుదల కాబడ్డాయి, ఇంకా కొన్ని నిధులు అనేటువంటి విడుదల కావాల్సి ఉంది. సో ఈ విధంగానే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మన కోసం అనేటువంటిది తీసుకుని వస్తుంది. మరి సగౌరవంగా గౌరవిస్తూ వారు ప్రతి పండుగను, వారి యొక్క పండుగను ఆనందోత్సవాలతో నిర్ణయించుకోవాలని, జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి మతానికి సంబంధించినటువంటి ఫంక్షన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యతే అత్యవసరం అవుతుందో, ఎవరికైతే అవసరం ఉందో, ఇది ప్రతి ఒక్కరికి కాకుండా ఎవరికైతే వాళ్ళకు ఉందో అవన్నీ కూడా వారి పేర్లన్నీ కూడా వారు చర్చ్ తరఫున వారు కలెక్ట్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ రేపట్లో రేపు మధ్యాహ్నం వరకు అన్ని కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది, 1500 కిట్ల వరకు. తర్వాత కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమానికి ముఖ్య వారికి ఒక ఫీస్ట్
కూడా ఏర్పాటు చేసి ఈసారి అనుకో కోవిడ్ వల్ల చూపించడం లేదనుకోండి ఈ బహుమానాలటువంటి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన మీద ఎంతో అభిమానంతో మనందరికీ బహుమానాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఇది గత 6 సంవత్సరాలుగా కొనసాగుతానంటే ఈసారి కూడా మనము కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క బహుమానాలు అనేటువంటిది ప్రభుత్వం మాత్రం మనకు ఏర్పాటు చేశారు. దానికి మన అన్నమూల ఎమ్మెల్యే గారి యొక్క చొరవ వల్ల ఈసారి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాకెట్స్ అనేటువంటి రావడం జరిగింది. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి రిప్రజెంట్ చేయడం ద్వారా జేకేఆర్ కాన్ఫరెన్స్ కి కొంత ఎక్కువ గిఫ్ట్ ప్యాకెట్స్ అందులో పోలీస్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క సెక్యులర్ భావాలు అనేటువంటిది మరి ఏ రాష్ట్రంలో ఉన్నా మనం కల్పించే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలను సమానంగా చూసి వారికి ప్రత్యేకంగా గౌరవించి వారికి సమున్నత స్థానం అనేటువంటిది కల్పించడం అనేటువంటిది కేవలం ఈ రాష్ట్రంలోనే మనం చూస్తాము. అది మన యొక్క మన ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనీయత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వారు అందరినీ సమానంగా చూస్తూ అందులో మీరు వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ బహుమానాలు పొందుతున్నటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసి మీతో కలిసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి వచ్చేసినందుకు మరియు జడ్పీ చైర్మన్ గారు కూడా వారికి మీ సందర్భ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ యొక్క దీని ఫాలో యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. మరి ఆల్రెడీ ఒక ఫామ్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే వారి పేరు మీద ఇది మార్పు అనేటువంటి చేయడం జరుగుతుంది. మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి జస్ట్ సంతకం తీసుకొని అలినేషన్ ప్రపోజ్ తీసుకొచ్చినట్టు ఆ అలినేషన్ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కన్సిడరేషన్ లో ఉంది. ఇది ఇలాంటి ఎప్పుడు కావాల్సింది మధ్యలో ఈ కోవిడ్ నిబంధనల వల్ల అడ్మినిస్ట్రేషన్ లో గ్యాప్ అనేటువంటి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనేటువంటి అయినా సాధ్యమైన త్వరలో ఇప్పుడు దానికి పేరు మీద మార్చడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ మనల్ని భాగస్థులను చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులను అన్ని మతాలను గౌరవించినట్టే మనల్ని కూడా మరి గుర్తించి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి నేను పాస్టర్లందరి తరఫున జగిత్యాల నియోజకవర్గం తరఫున గవర్నమెంట్ వారికి ఎమ్మెల్యే గారికి మేడం దావ వసంత గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఎఫ్ఓ అలాగే డిఎండబ్ల్యూఓ గారికి నేను మా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి కోవిడ్ కారణం చేత విందు లేదు. అయినా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడం ఇన్వైట్ చేయడం ద్వారా మరి బట్టల పంపిణీ కార్యక్రమానికి అలాగే విందు లేనందుకు సొంత ఖర్చులతో మేము కేకులు అలాగే పర్సనల్ ఒక్కొక్కరికి కేకు సిద్ధపాటు చేయడం జరిగింది. జనరల్గా ఎందుకంటే ఒక సంస్థనో లేదంటే ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసిన దాని మీద ఇవ్వద్దు. జనరల్గా క్రైస్తవులందరూ ఇది వాడుకునేటట్టుగా చేస్తే మండలంలోని ఉన్న ప్రతి పాస్టర్కి అది వర్తిస్తుంది. ఏదంటే ఒక్కటి టౌన్లో దాని పేరున ఇస్తే మండలానికి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని ఇచ్చే ముందు దయతో మమ్మల్ని కొంత సంప్రదించి ఏ పేరు మీద ఇవ్వాలో అది ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి ఈ సమయంలో మన నియోజకవర్గంలో గతంలో సహకరించినట్టే మన నియోజకవర్గంలో ప్రతి చర్చ్ వారి వెనుక ఉండి మనం సపోర్ట్ చేయాలి. వారి ఆ సహకారాన్ని మనం పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. క్రిస్మస్ అనేది ఎప్పటి నుండో యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క క్రిస్టమస్ అనే
పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ ఇటు మాకు ఏ విధంగా అయితే బతుకమ్మ, దసరా, సంక్రాంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాలు కూడా సమానం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులందరూ కూడా ఒకటే అని అన్ని పండుగలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్రైస్తవులకు కూడా క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ యొక్క పండుగ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ప్రత్యేకత. ఈ కోవిడ్ సందర్భంగా మేము కుటుంబాలలో సంతోషంగా జరుపుకోవాలని, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఎల్లవేళలా మన జైత్యాల నియోజకవర్గ పాస్టర్స్కు, క్రైస్తవ సోదరులందరికీ అండగా ఉంటున్న మా సంజయన గారు ఎల్లవేళలా కూడా సంజయన గారు అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ కూడా తెలియజేస్తాను. ఇప్పటికే ఒక పండుగ వాతావరణం ఏర్పడాలి. క్రైస్తవులందరూ కూడా ప్రీ క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నిన్న కూడా శ్రీరామ్ గారు, స్వామిదాస్ గారు నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ చర్చిలో ప్రదర్శించడం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకంగా అన్ని వర్గాలను సమానంగా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. దాంట్లో భాగంగా మైనారిటీస్, క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరున్నా కానీ నిధులు ఎక్కువగా కేటాయించి ఈనాడు ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతాం. జగిత్యాల నియోజకవర్గానికి వస్తే అప్పుడు 2014లో కొంత ఓట్లతోటి ఓడిపోయినారు. కానీ మీ అందరి ప్రేమతోటి, ఆప్యాయతతోటి, నన్ను ఆదరించడంతో ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమైన చర్చలకు రావడం, వివిధ అభివృద్ధి పనులతో చిన్న అల్లిపూర్ చర్చ నుంచి పెడితే పొలవాయి దాకా కావచ్చు, అటు రాయకల్ నుంచి మన బీట్బజారు, సిఎస్ఐ చర్చ వరకు కూడా ఏదో కొంత ఇద్దరు కూడా జరిగింది. అర్పపల్లికి బోర్వెల్సే కానీ, అల్లిపూర్ బోర్వెల్లే కానీ ఈ రకంగా కూడా జరిగింది. మరి ముఖ్యంగా సిఎస్ఐ చర్చికి అయితే 40,000 రూపాయలు, 40 లక్షల రూపాయలతో, 40 లక్షల రూపాయలతోటి అక్కడ మంచి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పెరగడమే కాదు, ముఖ్యంగా ఈ సిఎస్ఐ చర్చిలో అక్కడ ఉన్న హాస్పిటల్, అక్కడ డాక్టర్స్తో బాగా అనుభవం. ఎందుకంటే మా ఫాదర్ మన సీనియర్ అడ్వకేట్ కాబట్టి అక్కడ ఇప్పుడు మన మెడికల్ పీటర్ డాక్టర్ కానీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. జాన్ రమేష్ గారు, ప్రకాష్ రాజు గారు డాక్టర్స్ రావడం, మిషన్ కాంపౌండ్కి వెళ్ళడం. మరి ఎప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఈ రకంగా క్రిస్మస్ అప్పుడు కానీ వివిధ సందర్భాలు క్రైస్తవ సంస్థలకు కానీ ఇంత దగ్గరికి వెళ్ళిన సందర్భాలు తెలియదు. ఎందుకంటే తర్వాత నేను నా ప్రాక్టీస్ కూడా 93లో హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మిషన్ హాస్పిటల్నే ఆపరేషన్స్ పోతుంటాను. పెట్టలేదు 5 సంవత్సరాలు అన్నీ చేసిన అక్కడ కూడా నేను చూశాను. ఇలా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఏనాడు కూడా పెద్దగా ఎవరు వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ సంబంధాలు అన్నట్టు చూడలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంచి సమాధానం మీరు మనం ఏర్పాటు చేస్తున్నాం. మీకు అంటే ఈ రకంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఫీస్ట్ ఏర్పాటు. దానికి కారణం ఏంటి? ఒక సోదర భావం ఉండాలి. మైనారిటీస్ అని ఎక్కడో ఇబ్బందులు కలగద్దు. కొన్నిసార్లు అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరగదు అనే ఆలోచనతో పెట్టింది తప్ప ఒక పూట ఏదో ఇంకా ఇక్కడ పెట్టాలంటే మీడియాలో పెట్టాలంటే అవుతుంది కాదు. అంటే ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని మా ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు. వాస్తవానికి ఈ చర్చ ఇక్కడ రాకుండా బాగుంది అనిపించింది నాకు. మంచిగా పండుగ వాతావరణం ఉండేది ఉండే అనుకున్నా, కానీ మళ్ళీ మొదలు పెడుతుండే. ఇప్పుడు ఈ కాగితాలు సమాధానం గురించి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఏదైనా 17 వచ్చాయి. సో అంతకుముందు ఇచ్చిన వాళ్ళు కాగితం మీరు ఇచ్చిందో తీసుకున్నది ఎవరో ఇక్కడ తెలియదు. ఖచ్చితంగా మీరు ఇచ్చే ఉంటారు, అంతకుముందు నాయకులు తీసుకునే ఉంటారు. కానీ అధికారికంగా ఏమైనా కాగితం వచ్చిందా? హిందువులే కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అన్నట్టు చనిపోక తప్పదు. చనిపోయినప్పుడు వాళ్ళు గౌరవంగా పోవాలి. ఏంటో పొల పెడదామంటే ఈడ పెట్టద్దు, ఆడ పెట్టద్దంటే దానిలో తిందామంటే అక్కడ ఇక్కడ వద్దంటే బాగుండదని చెప్పి అన్ని వర్గాలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని శిరసావహించడంలో నాయకులుగా మేము అధికారులుగా ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు అందరూ ఉంటారు. కాబట్టి కొద్దిగా వెనుక ముందు తప్ప తప్పకుండా అవుతుంది. దీనికి కొన్ని ప్రకటనలు రావడం బాగుండదు. చాలా డెఫినెట్గా చెప్తా ఉన్నా, తప్పకుండా అతి త్వరలో. ఎందుకంటే ఇది అనుకున్న విషయమే, ఏదో కొత్తగా నేనేదో పడగా కథ చేస్తున్న పని కాదు. అంత మాత్రం అనుకోవు. అది మరి ఆ రకంగా పోతే అంత బాధాకరంగా ఉంటుంది. సో తప్పకుండా చేస్తాం. ఇప్పటికే సర్వే అయింది. నేను తెలియజేస్తున్నా, అడిషనల్ కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నా, అతి త్వరలోనే వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మా బాధ్యత. కొన్ని సమస్యలు ఉంటాయి, సమాధుల స్థలాలు అంటే కానీ ఇట్లాంటి వాటికి పక్కన ఉన్న స్థలం వాళ్ళు మీరు అనుకుంటారు కావచ్చు కొన్నిసార్లు, అయ్యో క్రైస్తవులు కానీ సార్ గోవిందపల్లిలో హిందూ శ్మశాన వాటి గురించి ఎంత గొడవ అయిందో ఆ విషయాన్ని కూడా నేను అక్కడే ఉంటాను, మీరు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అంకమైంది. ఒక 10 గుంటల స్థలం ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వాళ్ళు కానీ పొలాల వాళ్ళు కానీ అక్కడ దానం చేయడానికి వీటి ఒప్పుకోరు. ఇప్పుడు బాలపల్లి గ్రామంలో గొడవ నడుతా ఉన్నది. బాలపల్లిలో గడబడి నడుతా ఉన్నది. వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి ఇప్పటికిప్పుడే ఇవ్వలేదు అని చెప్పి మీరు అనేది భావించదు. తప్పకుండా చేసే ఉద్దేశం మాకుంది. తప్పకుండా చేస్తాం. ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు కూడా నాకు చెప్పింది. మనం మాట్లాడినవన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి, అనౌన్స్ చేయమన్నారు. మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా అధికారికంగా మీకు సమావేశాలు కూడా దొరుకుతుందని చెప్పండి. మరి యేసు ప్రభు ఇచ్చిన సందేశమే శాంతి, ప్రేమ, సేవ. మరి ఈనాడు ప్రపంచంలో పొరబడింది అశాంతి, శాంతి మొత్తం అశాంతి తయారైంది. ప్రేమ తగ్గిపోతున్నది, దయ తగ్గిపోతున్నది. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఏదైతే వారి సందేశం ఉందో ఒక శాంతియుతంగా మన సహజంగా సాగించుకోవడం, మన ఒకరి పట్ల ఒకరం ప్రేమ దయతోటి జీవించడం, మనలోని ఎవరైనా అభాగ్యులు ఉంటే అభాగ్యులకు ఒక ధనాన్ని కాదు, ఎన్నో రకాలుగా పక్కవారి చేయూత అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సేవ చేసే భాగ్యం మనకు కల్పించిన భగవంతుని ద్వారా మనం చేయడం అనేది మన యేసు ప్రభు చెప్పిన సూక్తులు. మరి ఈనాడు ఏదైతే కొంత శాంతి కొరవైందో మళ్ళీ మనం అదే విధంగా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ శాంతియుతంగా జీవనం కొనసాగిస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటూ ప్రేమాద్రామాలతో మనందరం కూడా గడపాలని. మరి గత సంవత్సరం నుంచి కూడా చాలా కష్టాలు మనం చూసాం. కోవిడ్-19 అంటారు, అంటే నవంబర్లో వచ్చింది. అంటే క్రిస్మస్ కంటే ముందు శురువైంది ప్రపంచంలో. మన దేశంలో క్రిస్మస్ తర్వాత వచ్చింది, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. ఇంకా కూడా ఆ కరోనా అనే మహమ్మారి ఇంకా పోలేదు. ఆ సైతాన్ మన మీద కూర్చున్నది. ఆ యేసు ప్రభు దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల తప్పకుండా అవన్నీ దూరమై మళ్ళీ ఎప్పటిలాగా మన జీవితాలు కొనసాగిస్తారని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించినందుకు